సో లేట్గా రాజకీయాల్లోకి వచ్చి లేటెస్ట్గా పదవి కొట్టేశారు కొరికానా. అంటే సుడా చైర్మన్గా మీకు పదవి వరించింది అంటారు. దీని మీద ఏమంటారు? మేబీ నా ఆన్సర్ మీకు అలా అనిపిస్తుందేమో తెలియదు. నేను నిర్ణయించుకుంటే అది జరిగేది కాదు కదా. సార్ అంటే నిజంగానే అడుగుతున్నాను, ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా ఉన్నారు కదా, సో సడన్గా పాలిటిక్స్లోకి రావాల్సిన అవసరం ఉందంటారా? అంటే ఒక విధంగా వాళ్ళ ఆ ఏరియాలో అప్పర్ హ్యాండ్ తీసుకొని మనం చేయగలుగుతున్నామంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. రావడమే జనసేన పార్టీలోకి వెళ్ళారు. సో ఎందుకు జనసేన పార్టీనే చూస్ చేసుకున్నారు? సూపర్ సోఫిస్టికేటెడ్ లైఫ్, ఎవరు క్వశ్చన్ చేయరు, ఎవరు క్రిటిసైజ్ చేయరు. పర్సనల్గా ఆయన తల్లిని, ఆయన వైఫ్ని, చిన్న పిల్లల్ని కూడా పర్సనల్గా హారబుల్గా ఇచ్చేసినా కానీ తట్టుకొని నిలబడి. గారి ఇల్లు హైదరాబాద్ లోనే, కానీ ఆయన ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు మారిపోతా ఉంటారు. ఒకసారి లోకల్, ఒకసారి నేషనల్, మరోసారి ఇంటర్నేషనల్. మరి తర్వాత ఎక్కడికి పోతాడో. సో ఓకే, ఇంత ఎర్లీగా మీకు ఈ స్టెప్ వస్తుంది, లేదా ఇంత రెస్పాన్సిబిలిటీస్ పవన్ కళ్యాణ్ గారు మీకు అప్పచెప్తారని అనుకున్నారు? సో మొన్న వచ్చాం, మనకేం ఇస్తారని చెప్పేసి ఐ డిడ్ంట్ ఈవెన్ సెండ్ మై రెజ్యూమ్. కొరికానా ఫౌండేషన్ అండ్ ట్రస్ట్ అంటేనే బాగా ఎక్కువ తెలుసు. సో దాని ద్వారా చాలా సేవా కార్యక్రమాలను మీరు చేస్తారని చెప్పి 1.5 year అమ్మాయి హార్ట్ హోల్ అనేది చెప్పేసి పేరెంట్స్ తీసుకొచ్చారు. వి స్పెండ్ సమ్ ఫ్యూ ల్యాక్స్, సర్జరీ చేయించాం. అయిన తర్వాత సర్జరీ వాజ్ సక్సెస్ఫుల్. అయిన తర్వాత ఆ అమ్మాయిని మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చారు ఇంటికి. సో ఆ రోజు అమ్మాయి నవ్వుతున్నప్పుడు చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఎలక్షన్స్లో మీరు పాతపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు అనేటటువంటి వార్తలు వస్తున్నాయి. సో ఏమంటారు? అది నమస్తే, వెల్కమ్ టు లేడీస్ పోస్ట్ విత్ సౌమ్యరామ్. ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా ఉంటూనే పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చి 2024 ఎన్నికల్లోనే జనసేన పార్టీలో చేరి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జనసేన తరపు నుంచి శ్రీకాకుళం జిల్లా సుడా చైర్మన్ పదవిని కూడా వరించారు. ఆయనే కొరికానా రవికుమార్. అసలు ఎవరి కొరికానా రవికుమార్? అసలు ఫ్యూచర్లో ఆయన గోల్ ఏంటి? ఫ్యూచర్ పాలిటిక్స్లో ఆయన పల్స్ ఎలా ఉంటుందో ఈరోజు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సౌమ్య గారు. సార్, ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా ఉంటూనే పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యారు. సో పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ కూడా తెలిసి ఉండాలి. అసలు ఫస్ట్ మీ చైల్డ్హుడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. అసలు ఎవరి కొరికానా రవికుమార్ అంటే ఏం చెప్తారు? కొరికానా రవికుమార్ ఒక సాధారణ స్కూల్ టీచర్ కొడుకు. ఇంట్లో చిన్నవాడు. సో వీఆర్ 6 members ఇన్ అవర్ ఫ్యామిలీ. నేను లాస్ట్. సో ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో వాట్ ఎల్స్? అంతే అంటారు. ఓకే, సో అందరూ అనుకుంది ఏంటి అంటే, సో లేట్గా రాజకీయాల్లోకి వచ్చి లేటెస్ట్గా పదవి కొట్టేశారు కొరికానా. అంటే సుడా చైర్మన్గా మీకు పదవి వరించింది అంటారు. దీని మీద ఏమంటారు? నేను అలా అనుకోవట్లేదు. ఇట్స్ ఎ జర్నీ. లేట్గా రావడం అని కాదు, మేబీ మంత్స్ డిలే అయ్యి ఉండొచ్చేమో. కానీ సో నేను నా కాళ్ళ మీద నేను నిలబడాలి ఫస్ట్ కదా. నాకు మన ప్రాంతం అంటే, పర్టికులర్గా మన శ్రీకాకుళం ప్రాంతం అంటే చాలా ఇష్టం. ఎవరికైనా ఉంటుంది, ఊరు తల్లి ప్రాంతం అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది. నాకు అలాగే ఉంది. సో కొన్నాళ్ళ నుంచి ఈ యాక్టివిటీస్, ఈ డెవలప్మెంట్స్ అన్నీ స్లోగా ఉండడం, రీచ్ అవ్వాల్సిన అచీవ్మెంట్, డెవలప్మెంట్ ఏది రీచ్ అవ్వకపోవడం క్లియర్గా కనిపిస్తుంది. సో ఏదైనా మన వంతు ఏదైనా చేంజ్ చేద్దాం అనే ఆలోచనతో రావడం జరిగింది. సార్ అంటే నిజంగానే అడుగుతున్నాను, ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా ఉన్నారు కదా, సో సడన్గా పాలిటిక్స్లోకి రావాల్సిన అవసరం ఉందంటారా మీకు? ఇది అవసరం ఇదని కాదు, ఇట్స్ అన్ ఎమోషన్ టువర్డ్స్ మై హోమ్ ల్యాండ్. అంతే అంతే. సో దానికోసమే వచ్చానంటారు. ఇంకేమైనా గోల్స్ ఉన్నాయా? గోల్ అయితే ఒకటే, మన ప్రాంతం డెవలప్ చేసుకోవాలి. నేను అందులో నా పార్ట్ ఉంటే ఒక చిన్న స్వార్థం. సో పాలిటిక్స్ అంటే ఇమేజ్ రిస్క్, విమర్శలు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటన్నిటికి సిద్ధమయ్యే మీరు పాలిటిక్స్లోకి వచ్చారా? ఆఫ్ కోర్స్. ఎందుకంటే హార్డ్షిప్ నాకు ఎప్పుడు కొత్త కాదు. నేను ముందు చెప్పినట్టుగా నేను జస్ట్ ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. ఎట్లా అంటే డ్రెస్సెస్, మా అన్నయ్య వాడిన డ్రెస్సులు నేను వాడడం, మా అన్నయ్య యూజ్ చేసిన బుక్స్ నేను యూజ్ చేయడం. సో ఇట్లాంటివి చూస్తూ, ప్లస్ బిజినెస్లో చేసేటప్పుడు కూడా ఇది స్టార్టప్. సో ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రెన్యూర్ నేను.
సో ఇనిషియల్లీ ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, నాట్ జస్ట్ ఫైనాన్షియల్, డిఫరెంట్ ప్రాబ్లమ్స్. ఇంకోటి ఏంటంటే నేను ఎస్టాబ్లిష్ చేసింది తమిళనాడులో. వాళ్ళకి భాషాభిమానం బాగా ఎక్కువ, బయట వాళ్ళు ఎవరు అక్కడ ఏదంటే అసలు టాలరేట్ చేయరు. సో ఆ హార్డ్షిప్స్ అన్నీ చేసుకుంటూ వాళ్ళ దగ్గర అంటే ఒక విధంగా వాళ్ళ ఆ ఏరియాలో అప్పర్ హ్యాండ్ తీసుకొని మనం చేయగలుగుతున్నాం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. సో హార్డ్షిప్ మేబీ ఇక్కడ కూడా ఉండొచ్చు. ఐఎమ్ రెడీ ఫర్ దట్. యా. సో పాలిటిక్స్లోకి రావాలి అనుకునేది సడన్ డిసిషనా, లేకపోతే ఎప్పటి నుంచి మీరు ప్లాన్ చేసుకున్నారు? అంటే పాలిటిక్స్ అనేది ముందు నుంచి డ్రీమ్స్ అలాంటివి ఏం లేదు. సో అది ఇట్స్ అ కోఇన్సిడెన్స్. ఎలక్షన్ రావడం ఆ టైంలో ఓకే ఇట్లా మనం ముందు నుంచి ఏంటంటే డెవలప్ చేసుకుందాం మన ఏరియా, సంథింగ్ ఏదో కంట్రిబ్యూట్ చేద్దామనే ఆలోచన ఉండేది. ఆ ఎలక్షన్ టైంలో ఇట్ టర్న్ ఇంటూ డైరెక్ట్ పాలిటిక్స్. యా. సో ఇప్పటి వరకు మీది ఒక బిజినెస్ మైండ్ సెట్, బిజినెస్లో బాగా సక్సెస్ అయ్యారు. సో ఈ బిజినెస్ మైండ్ సెట్ పాలిటిక్స్లో ఎంతవరకు కోఆపరేట్ చేస్తుంది అనుకుంటున్నారు, లేదా ఎంతవరకు యూజ్ అవుతుంది అనుకుంటున్నారు? డెఫినెట్గా ఒక ఎడ్జ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎట్లా అంటే ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ అనేది మాకు బేసిక్గా ఉంటుంది ఎనీ బిజినెస్లో. సో ఇక్కడ ఉన్న రిసోర్సెస్ని మనం మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకుని దాని అవుట్పుట్ బాగా వచ్చేటట్టుగా చేసుకోవచ్చు. సో మీరు వచ్చింది 2024 ఎన్నికల ముందు వచ్చారు. రావడమే జనసేన పార్టీలోకి వెళ్ళారు. సో ఎందుకు జనసేన పార్టీనే చూస్ చేసుకున్నారు? సడన్గా చేసుకున్నది ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ ఇన్సెప్షన్ నుంచి ఐఎమ్ ఫాలోయింగ్ హిమ్ వెరీ క్లోజ్లీ. సో ప్రతి మూవ్ ఆయన ఫాలో అవుతూ అడ్మైర్ అవుతూ ఉన్నాను. ఆయన చేసే ప్రతి స్టెప్, ఆయన తీసుకున్న ప్రతిదీ ఆయన క్లోజ్ ఫాలో అవుతున్నాను. సో ఐఎమ్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ హిజ్ ఐడియాలజీ. యా, ఆయన ఐడియాలజీ అంటున్నారు కాబట్టి, సో పవన్ కళ్యాణ్ లీడర్షిప్లో మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి? అసలు మిమ్మల్ని ఏ క్వాలిటీస్ అట్రాక్ట్ చేశాయి? ఆయన యాక్చువల్లీ హీజ్ ఎ టాప్ క్లాస్ హీరో. సూపర్ సోఫిస్టికేటెడ్ లైఫ్. ఎవరు క్వశ్చన్ చేయరు, ఎవరు క్రిటిసైజ్ చేయరు. అంటే ఆయన అదే కెరీర్లో ఉంటే అందరికీ అందరూ పాజిటివ్గానే మాట్లాడతారు. బట్ ఒక గోల్ కోసం, ఒక జెన్యూన్ గోల్ కోసం ఆయన అదంతా పక్కన పెట్టేసి ఎలాంటి ఆయన అంటే ఆయన విధానపరంగా ఆయన్ని విమర్శించడం ఒకటే కాదు, పర్సనల్గా ఆయన తల్లిని, ఆయన వైఫ్ని, చిన్న పిల్లల్ని కూడా పర్సనల్గా హారబుల్గా ఇచ్చేసినా కానీ తట్టుకొని నిలబడి ఆ గోల్ అచీవ్ చేసే క్రమంలో జర్నీ చేస్తున్నాడు చూడండి. ఇట్స్ రియలీ వి అడ్మైర్ అలాట్. నేనే కాదు, ప్రతి జన సైనికుడు అది వి అడ్మైర్ అలాట్ ఐ థింక్. ఓకే. సో అంటే బేసిక్గా జనసేన పార్టీలో చేరిన తర్వాత, పవన్ కళ్యాణ్ లీడర్షిప్ని చూసిన తర్వాత మీకు ఉండేటటువంటి రెస్పాన్సిబిలిటీస్లో ఏమైనా చేంజెస్ వచ్చాయా? అంటే నేను ఇది ఖచ్చితంగా చేయాలి అని అనుకున్నవి ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి, ఒకటి లేదు, చాలా గోల్స్ ఉన్నాయి. ఆన్ ద వే. ఓకే, ఆన్ ది వే. ఇప్పుడిప్పుడే వచ్చారు కాబట్టి సో మెల్లమెల్లగా వాటిని ఇంప్లిమెంట్ చేస్తానంటారు. సో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి చూసుకుంటే ఫస్ట్ నామినేటెడ్ పోస్ట్ మీద అని చెప్పుకోవచ్చు, ఐ మీన్ పదవి మీద అని చెప్పుకోవచ్చు. సో ఎలా అనిపిస్తుంది సార్? ఇట్స్ గుడ్. ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి దాన్ని మనం యూటిలైజ్ చేసి మనం అనుకున్న ఏ గోల్తో అయితే వచ్చామో దానికి ఒక స్టెప్ ఎర్లీగానే వచ్చింది అనుకున్నాను. సో ఓకే, ఇంత ఎర్లీగా మీకు ఈ స్టెప్ వస్తుంది, లేదా ఇంత రెస్పాన్సిబిలిటీస్ పవన్ కళ్యాణ్ గారు మీకు అప్పచెప్తారని అనుకున్నారా? లేదు, అనుకోలేదు. ఆన్ ఆఫ్ సడన్, ఆల్ ఆఫ్ సడన్. అది ఎందుకనేది ఆయనకి తెలుసు. ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్. యాక్చువల్గా ఎలక్షన్ అయిన తర్వాత అందరినీ నామినేటెడ్ పోస్ట్స్ చేస్తున్నాం, రెజ్యూమ్స్ పంపించండి అని చెప్పేసి అందరికీ చేయడం జరిగింది. సో మనం మొన్న వచ్చాం, మనకేమి ఇస్తారని చెప్పేసి ఐ డిడ్ంట్ ఈవెన్ సెండ్ మై రెజ్యూమ్. ఏం లేదు, రెజ్యూమ్ కూడా ఇవ్వలేదు. సో ఫైన్ ఈవినింగ్ కాల్ వచ్చింది, ఇలా మీకు ఇవ్వబోతున్నాం, మీరు విల్లింగ్గా అని అడిగారు. సో ఐ సెడ్ ఎస్. యా. సో అంటే విల్లింగ్గా అని అడిగినప్పుడు ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, అంటే ఒక పదవి తీసుకోవడం అంటే ఖచ్చితంగా బాధ్యతలను కూడా స్వీకరించాలి. సో మీరు హ్యాండిల్ చేయగలుగుతాను, ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ని తీసుకోగలుగుతాను అని అనుకున్నారా, లేదా ఏమైనా ఆలోచించారా? లేదండి, దానికోసం ఏం ఆలోచించలేదు. రెస్పాన్సిబిలిటీస్ ఎస్ వీ కెన్ టేక్. టెన్యూర్లో మనకు వచ్చిన తక్కువ అవకాశం టైంలో ఉన్న రిసోర్స్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసి సో మనం అనుకున్న ఏదో చేయగలుగుతున్నాం. ఒకసారి ఎండ్ ఆఫ్ ద డే ఆ టెన్యూర్ కంప్లీట్ అయిపోయినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి, ఓకే ఇది నేను చేయగలుగుతాను, సో నిజాయితీగా చేయగలిగాను, మ్యాక్సిమం
ఉన్న రిసోర్సెస్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేయగలిగాను అనిపించాలి అంతే. అంటే మీరు సుడా చైర్మన్గా పదవిని చేపట్టిన తర్వాత మేబీ కొంతమంది వరకు తెలిసి ఉండొచ్చు, ఇప్పుడు అందరికీ తెలిసి ఉండొచ్చు. బట్ మీ పాతపట్నం నియోజకవర్గానికి కానీ లేదా శ్రీకాకుళం జిల్లాలో ఉండే చాలామంది ప్రజలకి కొరికానా ఫౌండేషన్ అండ్ ట్రస్ట్ అంటేనే బాగా ఎక్కువ తెలుసు కదా. సో దాని ద్వారా చాలా సేవా కార్యక్రమాలను మీరు చేస్తారని చెప్పి మేము కూడా చాలా వరకు చూసాము, విన్నాము. సో అసలు ఈ ఫౌండేషన్ ట్రస్ట్ని స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి సార్? ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎస్, ఇది యాక్చువల్గా ఏమిటంటే అండి, ఈవెన్ మేము అక్కడ కూడా ఈ సర్వీసెస్ రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. ఇట్స్ అంటే చేస్తున్నానని చెప్పుకోవడం కోసం కాదు, ఇట్ వెరీ వెరీ కామన్. సిఎస్ఆర్ ఇదిలో చేయడం వేరు, నా పర్సనల్గా కూడా చేస్తాం. ఇక్కడ కూడా అదే ఎక్స్ట్రా, అంటే అంతకుముందు కూడా చేస్తూ ఉండేవాళ్ళం. ఇక్కడ ఇప్పుడు చేసినప్పుడు ఒక ఫార్మాట్లో చేద్దాం, ఎందుకంటే బీయింగ్ ఇన్ పబ్లిక్ లైఫ్ ఎవరైనా క్వశ్చన్ చేయడానికి స్కోప్ ఇవ్వకూడదని చెప్పేసి ఒక ఫార్మాట్లో ప్రాపర్గా ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసి దాని ద్వారా చేసుకున్నాం అనుకోండి. సో ఏదైనా రేపు అంటే ఫ్యూచర్ ఆలోచించి ఎవరైనా క్వశ్చన్ చేసినా ఏంటికి ఇది ఎట్లా జరుగుతుందని అన్నట్టు ఉండకుండా త్రూ ప్రాసెస్ చేద్దాం. అంటే అసలు ఈ సోషల్ సర్వీస్ చెయ్యాలి అని ఎందుకు అనిపించింది? అంటే చెయ్యాలి అని ఇప్పుడు సడన్గా అనిపించింది కదా, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. డే 1 నుంచి నాకు 10 రూపాయలు ఇస్తూ అందులో 2-3 రూపాయలు ఏదో వాళ్ళకి యూజ్ చేసే ఇది ఎప్పుడు చేస్తున్నాను. అక్కడ ఉన్నప్పుడు కూడా అంటే ఇవన్నీ చేస్తున్నానని చెప్పడం కోసం కాదు. సో అక్కడ మా ఏరియాలో ఉండే చాలామంది పూర్ పీపుల్ ఎడ్యుకేషన్ అని, వాళ్ళ ఫీజెస్ కానీ, వాళ్ళ బుక్స్ కానీ, ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీస్ ఉంటే అది చేయడం కానీ, ఇలాంటివి ఏదైనా చేస్తూనే ఉంటారు రెగ్యులర్గా. అది ఆన్గోయింగ్ ప్రాసెస్. సో అక్కడ ఎవరు అడిగేది ఉండదు, మనకి పబ్లిక్ ఇది ఎక్కడ లేము కాబట్టి. సో మనకు అవకాశం ఉంటే చేసేవాళ్ళం, అవసరం ఉండే వాళ్ళు వచ్చేవాళ్ళు, మనం చేసేవాళ్ళం, అయిపోయేది. అంటే ఇక్కడ మన మీద ఎక్కువ చాలా కళ్ళు ఉంటాయి, ఎందుకంటే ఏం చేస్తున్నారు అనేది ఒక ఇన్వెస్టిగేటివ్ మోడ్లో ఉంటుంది కదా. సో అలా వేగ్గా చేయొద్దు, దాన్ని ఒక ఫార్ములే చేద్దాం ఉద్దేశమే కొరికానా ఫౌండేషన్. సార్ అంటే ఈ రోజుల్లో సోషల్ సర్వీస్ చేయాలి అనుకున్నా సరే దానికి కూడా చాలా అడ్డంకులు, వారు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఏంటి. సో సీరియస్లీ మనం ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయాలి అనుకున్నా సరే అది కూడా ఒక పెద్ద ప్రాబ్లమే సొసైటీకి. సో ఇవి మీరు ఫేస్ చేశారా? సో ఫార్ లేదు, వెయిటింగ్ ఫర్ దట్. సో ఏదేమైనా సరే మనం సోషల్ సర్వీస్ చేస్తున్నాము అంటే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో మీరు చేసే ఇన్ని సేవా కార్యక్రమాల్లో మీకు బాగా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చినటువంటి సేవలు ఏమైనా ఉన్నాయా? బాగా సాటిస్ఫాక్షన్ అంటే అలాంటిదేం లేదు పర్టికులర్గా. టచ్ అంటే ఎస్, ఒక చిన్న అమ్మాయి అండి, ఒక 1.5 year అమ్మాయి హార్ట్ హోల్ అని ఏదో చెప్పేసి పేరెంట్స్ తీసుకొచ్చారు. సో హార్ట్ హోల్ అదేమవుతుందంటే అమ్మాయి కొంచెం ఎమోషన్ ఏంటంటే చిన్నపిల్లల ఎమోషన్ ఉండదు, ఏడిస్తే కనుక అన్ప్యూరిఫైడ్ బ్లడ్ వచ్చి నార్మల్ బ్లడ్లోకి మిక్స్ అయిపోతుంది అనమాట. సో వచ్చినప్పుడు స్కిన్ బ్లూయిష్ అవుతుంటుంది. సో అలా వచ్చి వాళ్ళు కొంచెం ఇదని చెప్పినప్పుడు అమ్మాయికి సర్జరీ చేయించాం. వి స్పెండ్ సమ్ ఫ్యూ lakhs. సో సర్జరీ చేయించాం. అయిన తర్వాత సర్జరీ వాజ్ సక్సెస్ఫుల్. అయిన తర్వాత ఆ అమ్మాయిని మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చారు ఇంటికి. సో ఆ రోజు అమ్మాయి నవ్వుతున్నప్పుడు చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. సో ఇది ఒకటని కాదు, దేర్ ఆర్ సో మెనీ, బట్ చిన్న పిల్ల కదా కొంచెం ఆ ఎమోషన్ అనేది బాగా ఎక్కువ కనెక్ట్ అయింది అంటారు. ఇప్పుడు ఒక పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి ఒక పొలిటీషియన్గా చెప్పండి, మీరుంటున్న జిల్లా శ్రీకాకుళం జిల్లాకి సంబంధించిన పాలిటిక్స్లో ఏ చేంజెస్ రావాలి అనుకుంటున్నారు, ఏ చేంజెస్ జరగాలి అంటారు? అసలు పాలిటిక్స్లో చేంజెస్ గురించి నేను పెద్దగా చెప్పదలుచుకోలేదు, కానీ మన ఏరియాలో మాత్రం చేంజెస్ చాలా రావాలి. అది ఇట్స్ తప్పనిసరిగా వచ్చి తీరాలి. ఎందుకంటే మనకి అన్ని రిసోర్సెస్ ఉన్నాయి. ఒక ఫుల్లీ డెవలప్డ్ ఏరియాకి కావాల్సిన అన్ని రిసోర్సెస్ మనకు ఉన్నాయి. ఇట్ కుడ్ బి రివర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ నేషనల్ హైవే, కోస్టల్ ఏరియా, మౌంటైన్స్ అన్నీ ఉన్నాయి. ప్లస్ రిచ్ హెరిటేజ్ సైట్స్ మన ఈ ప్రాంతంలో ఉన్నాయి. వీటిలన్నింటినీ హైలైట్ చేసుకొని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని మన ఏరియా. అంటే ఇప్పటికీ కూడా మనం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ని వెనుకబడిన జిల్లాగానే చూస్తున్నాం. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా ఈ జిల్లా మాత్రం వెనుకబడిన జిల్లాగానే తరతరాలుగా చెప్పుకుంటూ ఉంటున్నారు కదా. సో మీ డిస్ట్రిక్ట్కి సంబంధించి అసలు ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే జిల్లా డెవలప్ అవుతుంది అనుకుంటున్నారు? మీకు ఏమైనా విజన్ ఉందా? ఉంటే ఏంటి?
ఎస్, ఒక బ్రాడ్ విజన్ ఒకటి ఉందండి. అంటే ఇన్ డీటెయిల్ మనం ఇప్పుడు వెళ్ళేది లేదు. బ్రాడ్గా ఏంటంటే మనది మోస్ట్లీ అగ్రికల్చర్ బేస్డ్ ఏరియా. సో అగ్రో బేస్డ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మల్టిపుల్ లొకేషన్స్లో మనకు రావాలి. యా. సో పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ పాసిబిలిటీ ఉంటే చూద్దాం, వి డోంట్ సే నో ఫర్ దట్. బట్ ఏముందంటే మన ప్రొడక్ట్స్ ఏమైతే మనకి ఇక్కడ స్థానికంగా ఉత్పత్తి అవుతున్నాయో వీటిని ప్రాసెస్ చేసి వీటిని బెటర్ ప్రైస్ వచ్చేటట్టుగా ఇక్కడ ఉండే యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఆ ఆపర్చునిటీని తీసుకొని అది రెడీ చేసుకుని సో చేయాలని అనుకుంటున్నాను. సో అది వి నీడ్ హండ్రెడ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ లైక్ దట్ ఇన్ అవర్ ఏరియా. చేసుకుంటే ఫస్ట్ వచ్చి రైతులకి బెటర్ ప్రైసింగ్ వస్తుంది. ప్లస్ ఈ ఎవరైతే ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారో డెఫినెట్గా ఆపర్చునిటీ చాలా బాగుంటుంది. ఎందుకంటే రా మెటీరియల్ రెడీలీ అవైలబుల్, మార్కెట్ వరల్డ్ వైడ్ ఉంది. ప్లస్ ఆయన ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలుగుతారు. ఇట్లా ఇది నాకు బేసిక్ ఇదేంటంటే మన ఏరియాలో అగ్రికల్చర్ బేస్డ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎక్కువ రావాలి అంటారు. సో ఏ డిస్ట్రిక్ట్కి అయినా సరే హార్ట్ యూత్ అని చెప్పుకోవచ్చు. సో అట్లాంటిది మీ డిస్ట్రిక్ట్కి సంబంధించిన యువత ఉపాధి విషయాల్లో వెనుకబడి ఉన్నారు లేదా సరైన అవకాశాలు లేవు అంటే మీరేమంటారు? అవకాశాలు ఎప్పుడు ఎక్కడ ఉండవండి, క్రియేట్ చేసుకోవాలి, మనమే క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను అనేది ఓల్డ్ స్కూల్ థింకింగ్ ఎప్పుడు ఉండకూడదు. థాట్ ప్రాసెస్సే చేంజ్ అవ్వాలి. అవకాశాలు ఎక్కడ ఉండవు. వీ నీడ్ టు క్రియేట్ ఇట్ ఫర్ అవర్ సెల్ఫ్. దీనికి ఆలోచన ధోరణి మారాలి యువతలో, అది ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు మీ కాన్స్టిట్యూషన్కి వద్దాము. జిల్లా మొత్తంలో చూసుకుంటే పాతపట్నం నియోజకవర్గం చాలా వరకు వెనుకబడిన నియోజకవర్గంగానే చెప్పుకుంటున్నారు. సో మీ కాన్స్టిట్యూషన్ డెవలప్ అవ్వాలి అంటే ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నా కాన్స్టిట్యున్సీ కాదు. అప్పుడు ఎలక్షన్ ముందర అక్కడ టికెట్ కోసం ట్రై చేసాం. సో జనరలైజ్డ్గా ఇప్పుడు కూడాను నెక్స్ట్ ఆపర్చునిటీ ఉంటుందేమో అని చెప్పేసి పాతపట్నం ఫోకస్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మీరు ఫోకస్ చేసిన దాని ప్రకారం పాతపట్నంలో ఎలాంటి చేంజెస్ రావాలి అంటారు? చేంజెస్ డెఫినెట్గా ఇప్పుడు నేను చెప్పినట్టుగా అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ చాలా రావాలి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. ప్లస్ టూరిజం ఎంప్లాయ్మెంట్ చాలా రిచ్ హెరిటేజ్ ఉన్న ప్లేసెస్ చాలా ఉన్నాయి ఏరియాలో. సో వాటిని హైలైట్ చేసుకొని ఆ పొటెన్షియల్ యూటిలైజ్ చేసుకొని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, తద్వారా వెల్త్ క్రియేట్ అవ్వాలి, ఇది అనుకుంటున్నాను నేను. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పకనే చెప్పారు కాబట్టి అడుగుతున్నాను. నెక్స్ట్ ఎలక్షన్స్లో మీరు పాతపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు అనేటటువంటి వార్తలు వస్తున్నాయి. సో ఏమంటారు? అది అధిష్టాన నిర్ణయం మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు చాలా తెలివైన వాళ్ళండి, అందుకే ఇంత సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయ్యారు. సో ఏ క్వశ్చన్ అడిగినా సరే చాలా నీట్గా క్లీన్గా స్కిప్ చేద్దామని ఇక్కడ కూర్చుంటారు. స్కిప్ చేయట్లేదు, ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నాను. మేబీ నా ఆన్సర్ మీకు అలా అనిపిస్తుందేమో తెలియదు. నేను నిర్ణయించుకుంటే అది జరిగేది కాదు కదా, జస్ట్ ఓపెన్గా చెప్పండి. ఇట్స్ నాట్ మై డెసిషన్. అధిష్టాన నిర్ణయం తీసుకోవాలి. అధిష్టాన నిర్ణయం తీసుకుంటే ఎస్, ఐఎమ్ రెడీ ఫర్ ఇట్. సో మీరు జనసేనలో ఉన్నారు కాబట్టి కొత్తగా వచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఓవరాల్గా కూటమి ప్రభుత్వంలో ఉండేటటువంటి నేతలతో మీ సంబంధాలు ఎలా ఉంటాయి? రిలేషన్షిప్స్ అవన్నీ బాగానే ఉన్నాయి? ఫైన్, బాగానే ఉన్నాయి. అందరితో మంచి రిలేషన్స్ ఉన్నాయి, బాగానే ఉన్నాయి.